ఈ ఐపీఎల్ 2025 సీజన్లో అయితే ఈ రోజే లాస్ట్ లీగ్ మ్యాచ్, అదే ఆర్సీబీ వర్సెస్ ఎల్ఐసి మ్యాచ్. ఈ మ్యాచ్లో అయితే వన్ ఆఫ్ ద టాప్ మూమెంట్స్ అయితే జరగబోతున్నాయి. మెయిన్లీ ధ్రువ్ రాఠీ ఒకవేళ విరాట్ కోహ్లీతో గొడవ పెట్టుకుంటే ఏమవుతుందో అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీకి అయితే చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ ఆర్సీబీకి 200% విన్ కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్ జస్ట్ విన్ అయినట్లయితే ఆ టాప్ 2 పొజిషన్లో ఉంటారు. ఒకవేళ వాళ్ళ యొక్క పంజాబ్ వాళ్ళ యొక్క నెట్ రన్ రేట్ని కూడా బీట్ చేసినట్లయితే టాప్ 1 పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ జస్ట్ విన్ అయినట్లయితే చాలు. ఎందుకంటే ఎల్ఐసి 18 పాయింట్స్తో ఉంది, ఆర్సీబీ ఏమో 70 పాయింట్స్ మీద ఉంది, 17 పాయింట్స్ మీద. ఇఫ్ ఇన్ కేసు ఈ మ్యాచ్ కూడా గెలిచినట్లయితే 2 పాయింట్స్ యాడ్ అవుతాయి, అంటే 19 పాయింట్స్ అవుతాయి. 19 పాయింట్స్తో డెఫినెట్లీ ఆర్సీబీ అయితే నెంబర్ 2 పొజిషన్లో ఉంటుంది. ఇక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ ధ్రువ్ రాఠీ. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ ప్లేలో ఇదైతే టాప్ నాచ్లో జరగబోతుంది. ఇదంతా పక్కన పెడితే ధ్రువ్ రాఠీ ఇప్పుడు చేస్తున్న సెలబ్రేషన్ మరియు ఇప్పుడు చేస్తున్న అతడు గొడవలు చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇది విరాట్ కోహ్లీకి కొంచెం ట్రిగర్ చేసే పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు అలానే జరిగినట్లయితే డెఫినెట్లీ ధ్రువ్ రాఠీ కెరియర్ అంతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ సీజన్ నవీన్ ఉల్ హక్ మీకు అందరికీ గుర్తుకే ఉండి ఉంటాడు. అతడు ఇలానే అల్లరి చిల్లరగా చేయడం వల్ల అతన్ని తీసిపడేశారు. అతని బౌలింగ్ స్కిల్స్ అయితే టాప్ నాచ్లో ఉండేది. అతని ఎకానమీ అయితే జస్ట్ 7 అండర్ ఉండేది. అతని వికెట్స్ కూడా కంటిన్యూస్గా తీసిచ్చేవాడు, కానీ అటువంటి మంచి ప్లేయర్ని తీశారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి క్రౌడ్ పుల్లర్ని అలా బ్యాడ్గా అబ్యూస్ చేయడం వల్ల ఎల్ఐసి టీం యొక్క బ్రాండ్ వాల్యూ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఈ తప్పు అయితే ఎల్ఐసి ఓనర్స్ చేయకుండా అతన్ని ఈసారి అయితే కొనలేదు మరియు రిటైన్ చేయలేదు. అఫ్ కోర్స్ అతడు 2 crores వచ్చినా కూడా ఏ టీమే కానీ అతని పైన మొక్కు చూపలేదు. అది కాకుండా రీసెంట్గా అతడు ఆడిన ఎస్ఏ లీగ్స్లో కూడా చాలా మంచి వికెట్ బౌలింగ్ వేసి ఆ దాదాపు 15 వికెట్లు తీసి 6.50 ఎకానమీ అయితే మెయింటైన్ చేయగలిగాడు. ఇంత మంచి స్టాట్స్ ఉన్నా కూడా నవీన్ ఉల్ హక్ని తీసుకోలేదు. ఇదే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ధ్రువ్ రాఠీకి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే రజత్ పతిదార్ వర్సెస్ రవి బిష్ణోయ్. వీరిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 20 బాల్లో పార్టిసిపేట్ చేయగా 45 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 45 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 225 ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. మనకు అందరికీ తెలుసు రజత్ పతిదార్కి ఎల్ఐసి అంటే అదో స్పెషల్ లైకింగ్. మనకు 2022 అయితే చాలా మందికి గుర్తు ఉండిపోతుంది యాజ్ ఆర్సీబీ ఫ్యాన్గా. అయితే డెఫినెట్లీ ఇది అయితే ఒక ఎక్సైటింగ్ మ్యాచ్. ఆ మ్యాచ్లో రజత్ పతిదార్ ఎలిమినేటర్లో సెంచరీ కొట్టి ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ టు హిట్ సెంచరీ ఇన్ ఎలిమినేటర్ అని ఒక రికార్డ్ అయితే అరుదైన రికార్డు అయితే సాధించాడు. ఇప్పటికీ ఆ రికార్డు ఎవరు కానీ టచ్ కూడా చేయలేదు. అంత పదిలమైన రికార్డ్ అయితే రజత్ పతిదార్ ఆ రోజుల్లో సాధించగలిగాడు. అలానే మీరు ఆ మ్యాచ్ తర్వాత ఏ మ్యాచ్ చూసుకున్నా సరే రజత్ పతిదార్కి ఎల్ఐసి అంటే అదో పూనకాలు అయితే లోడింగ్ అవుతూ ఉంటాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే మాక్రమ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. వీళ్ళిద్దరి మధ్య అయితే బ్యాటిల్ అద్భుతంగా జరగబోతుంది. వీళ్ళిద్దరు అయితే ఇంతవరకు ఐపీఎల్లో ఇద్దరు పర్ఫామ్ ఒకరికొకరు తలబడలేదు, కానీ ఇంటర్నేషనల్ అయితే చాలా మంచి బ్యాటిల్ జరిగింది. ఇంటర్నేషనల్ అయితే భువనేశ్వర్ కుమార్ మాక్రమ్ని 2 సార్లు టెస్ట్లో అవుట్ చేశాడు, 3 సార్లు ఓడిఐస్లో అవుట్ చేశాడు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అతని యొక్క టెక్నిక్ని కనుక్కొని ఉంటాడు భూ అయితే డెఫినెట్లీ అదైతే ఈ మ్యాచ్లో ఎగ్జిక్యూట్ చేసి భువనేశ్వర్ కుమార్ మాక్రమ్ని ఎంత వీలైతే అంత తొందరగా పెవిలియన్ పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వచ్చే మిస్టర్ మార్స్ వర్సెస్ జోష్ హేజల్వుడ్. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 7 బాల్లో పార్టిసిపేట్ చేయక 12 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 12 ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 171.4 ఉంది. అలానే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. వీళ్ళిద్దరిలో ముఖ్యమైన థింగ్ ఏమిటంటే వీళ్ళిద్దరు ఆసీస్. వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా ఆస్ట్రేలియాకు ఆడే మెయిన్ ప్లేయర్స్. కాబట్టి ఒకరి వీక్నెసెస్ ఒకరికి తెలిసి ఉంటాయి. మెయిన్లీ హేజల్వుడ్ లాంటి లెజెండరీ బౌలర్ అయితే మిచెల్ మార్ష్ని ఎక్స్పోజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే మిచెల్ మార్ష్ చూసుకున్న అతడు ఒక మైండ్ బ్లోయింగ్ ఫామ్లో అయితే కనిపిస్తూ ఉన్నాడు. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే రొమారియో చెఫెర్డ్ వర్సెస్ ఆవేష్ ఖాన్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ మ్యాచ్లో అయితే టిమ్ డేవిడ్ ఇంజూర్డ్ అయ్యి మ్యాచ్ ఆడకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ ఫినిషర్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవేష్ ఖాన్ దగ్గర ఆ ప్రాపర్ యార్కర్ ఉంది. అలానే ఇతడు ఆ గుడ్ లెంత్లో వేసినట్లయితే ఎక్స్ట్రా 2 or 3 సెంటీమీటర్స్ బౌన్స్ అనేది రైజ్ అవుతుంది బాల్. డెఫినెట్లీ ఇదైతే రొమారియో చెఫెర్డ్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఈవెన్ అతడు సిఎస్కే పైన కొట్టిన ఫాస్టెస్ట్ 50లో కూడా అది వన్ ఆఫ్ ద ఫ్లాట్ ట్రాక్. అది అఫ్ కోర్స్ మిడిల్ ఓవర్స్లో చాలా వరకు ట్రబుల్ చేసింది ఆ వికెట్, కానీ డెప్త్ ఓవర్స్కి వచ్చేసరికి అది వన్ ఆఫ్ ద ఫ్లాట్ ట్రాక్ అయిపోయింది. కాబట్టి
అతడు అంత ఈజీగా ఖలీల్ అహ్మద్ని 30 రన్ల ఓవర్లో కొట్టగలిగారు. లేదంటే అతడు అక్కడే ఫేడ్ అవుట్ అయ్యే ప్లేయరే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.